హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు కామాక్షి దీపం ఎలా వెలిగించాలో పూజ విధానం చెప్తున్నాను. మనం కామాక్షి దీపం తీసుకొని పూజ సామాగ్రిని తెచ్చుకుంటాం కదా. తెచ్చుకున్న రోజు వెంటనే శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకున్న రోజు మనం ఇవి ఒక గిన్నెలో పసుపు, చందనం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. వాటర్ వేసుకొని, రోజ్ వాటర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే దీపానికి కింద ప్లేట్, మట్టి కానీ, రాగి కానీ, వెండి కానీ ఏదో ఒకటి తీసుకొచ్చి, నేనైతే వెండి ప్లేట్ తీసుకున్నాను. వెండి ప్లేట్ మొత్తం పసుపు రాసుకోవాలి. బల్లులు లేకుండా, అంటే గ్యాప్ లేకుండా మొత్తం పసుపు రాసుకోవాలి. అలాగే మొత్తం ప్లేట్ మొత్తం కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. నీట్గా మొత్తం చుట్టూరు బొట్లు పెట్టుకున్న తర్వాత మనం 9 తమలపాకులు తీసుకోవాలి. 8 చుట్టూ వేసుకోవాలి. ఒక్కొక్కటి కొమ్మ లోపలికి రావాలి, చివరి నుంచి బయటకు పెట్టాలి. అప్పుడు అందంగా ఉంటుంది. మనం సేమ్ కలశాధారణ ఎలా చేస్తామో సేమ్ ఈ కామాక్షి దీపం కూడా అలాగే పెట్టుకోవాలి. సేమ్ అలా 8 తమలపాకులు పెట్టుకున్న తర్వాత మధ్యలో ఒక తమలపాకు పెట్టుకోవాలి. పెట్టుకొని తమలపాకు నొలుకోకుండా పసుపుతో బొట్లు పెట్టుకొని, రౌండ్ బొట్టు పెట్టుకొని, అలాగే కుంకుమ బొట్టు కూడా పెట్టుకోవాలి నీట్గా. నేను వీడియోలో ఒక్కొక్కకి అలా పెడుతున్నాను. ఒక్కొక్క తమలపాకు అలా పెట్టుకోవాలి నీట్గా. పెట్టుకున్న తర్వాత మొత్తం పసుపు బొట్లు పెట్టుకున్న తర్వాత కుంకుమ బొట్లు కూడా పెట్టుకోవాలి. ఇదైతే దీపం తెచ్చుకున్న తర్వాత పూజ చేసే విధానం ఇది. తర్వాత మీరు ఇలాగేం చేయాల్సిన అవసరం లేదు. తర్వాత నుంచి మీరు రోజు నిత్య దీపం, కామాక్షి దీపం పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. లేకపోతే శుక్రవారం, మంగళవారం పెట్టుకోవచ్చు. అలాగే ఇప్పుడు కొంచెం 1 టీ గ్లాస్ బియ్యం వేసుకోవాలి. వేసుకొని దాంట్లో కుంకుమ, పసుపు వేసుకోవాలి. దానిపైన పసుపు కూడా వేసుకున్నాం కదా, కుంకుమ వేసుకోవాలి. ఇలా అయితే ఏదన్నా మనం ప్రత్యేక రోజులు ఏదైనా ఉన్నప్పుడు మనం ఇలాగ బియ్యం పెట్టుకొని చేసుకోవచ్చు. ఇదే ఒరిజినల్ కామాక్షి దీపం. కామాక్షి అమ్మవారు అయితే చెరుకు గల్లలు పట్టుకొని ఉంటారు. అదే కామాక్షి దీపం అని అంటారు. మొత్తం కామాక్షి దీపం మొత్తం శుభ్రం చేసుకున్న తర్వాత పసుపుతో బొట్లు పెట్టుకోవాలి. అమ్మవారికి పసుపుతో మొత్తం అన్ని బొట్లు పెట్టిన తర్వాత మనకి అక్కడ అంచుల్లా ఉంది కదా, అంచులు మొత్తం పసుపు రాయాలి. మనకి ఎలా అలంకరించుకోవాలంటే అలా అలంకరించుకోవచ్చు నీట్గా. మొత్తం అన్నీ పసుపు రాసుకొని నీట్గా పెట్టుకోవాలి బొట్లు. నేనైతే దీపానికి కూడా కింద ఇలా అంచులా ఉంది కదా, అక్కడ కూడా పసుపు రాసుకున్నాను. క్వాలిటీ తీసుకుంటే చాలా బాగుంటుంది. బంగారం దానిలాగా ఇత్తడిది చాలా బంగారులాగా మెరుస్తూ ఉంటుంది. అలా మనం అంచులకి బొట్లు పెట్టుకోవాలి నీట్గా. మనం అలా మొత్తం పెట్టుకున్న తర్వాత బొట్టులు కుంకుమ పెట్టాం కదా, బొట్లు పెట్టేసాం కదా. ఇప్పుడు బొట్లు పెట్టేసిన తర్వాత ఆ దీపాన్ని ఆ బియ్యం పైకి పెట్టుకోవాలి. ఆ పళ్ళెంలో పెట్టుకొని ఫస్ట్ అయితే మీరు ఆవు నెయ్యి కానీ, నువ్వుల నూనె కానీ, కొబ్బరి నూనె కానీ ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే 3 ఒత్తులు తీసుకున్నాను. 3 ఒత్తులు తీసుకొని 3 ఒత్తులను ఒకే ఒత్తిలా కలుపుకొని వేసుకోవాలి. లేకపోతే 8 ఒత్తులు తీసుకొని తామర ఒత్తుల్లా చేసుకోవడం మీకు వస్తే తామర ఒత్తుల్లా చేసుకోవచ్చు. లేకపోతే బయట దొరుకుతాయి, ఆ బయట అయినా తీసుకొని మనం పెట్టుకోవచ్చు. నేనైతే 3 ఒత్తులు తీసుకొని ఆ 3 ఒత్తులను ఒక ఒత్తిలా చేసుకొని పెట్టుకున్నాను పక్కకి. ఫస్ట్ ఆవు నెయ్యి వేసుకొని అందులో దీపంలో ఆవు నెయ్యి వేసుకొని
అప్పుడు ఒత్తి పెట్టుకోవాలి. దాన్ని మొత్తం నెయ్యి అంతా ఒత్తికి పట్టించాలి. లేకపోతే ఆవు నెయ్యి కాబట్టి అది గట్టిగా ఉంటుంది కదా, అందువల్ల మనం ముందు ఒత్తిని మొత్తం ఆవు నెయ్యి పట్టిస్తే చివరిన అంచుని కూడా ఇలా చేతులతో నలిపితే ఆవు నెయ్యి దానికి ఒత్తుకు పడుతుంది. మనకి కొండెక్కడం అలా త్వరగా ఉండదు. అలా పెట్టిన తర్వాత మనం ఎప్పుడు అగ్గిపుల్లతో డైరెక్ట్గా దీపాన్ని వెలిగించకూడదు. ఏకహారతతో వెలిగించాలి. మొత్తం అలా వెలిగించిన తర్వాత మొత్తం పువ్వులు పెట్టి అలంకరించిన తర్వాత మనం నచ్చిన లక్ష్మీదేవి అష్టోత్తరం 108 నామాలు ఇవన్నీ చదువుకొని పూజించిన తర్వాత అమ్మ కామాక్షి దీపానికి ఖచ్చితంగా ధూపం వేయాలి. చివరిలో ధూపం వేసిన తర్వాత మనం ప్రసాదం అయితే మాది మన ఇష్టం. ఓపిక ఉంటే మనం ఏదైనా చేసుకోవచ్చు. లేకపోతే పటికి బెల్లం కానీ చిప్స్ కానీ ఇవన్నీ పెట్టేయచ్చు. చూసారు కదా దీపంలో అమ్మ కామాక్షి దీపం ఎలాగ బంగారు దానిలా మెరుస్తుందో, చాలా బాగుంది. ఈ దీపాన్ని మనం మనసులో ఒకటి అనుకొని వెలిగిస్తే చాలా ఆ కోరిక నెరవేరుతుంది. అలాగే మన ఇంట్లో సిరి సంపద లోటు లేకుండా ఉంటుంది. అలాగే మనం ఆ బియ్యం వేసుకున్నాం కదా, ఆ బియ్యాన్ని మనం రైస్లోనే మనం కలుపుకొని వండుకోవచ్చు. అలాగే తర్వాత రోజు పరమాన్నం చేసుకొని తినొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.